ఏర్పాటు చేయండి. ఏదైతే మహా అయితే తిన్మార్ వాళ్ళకు మళ్ళీ టీవీ ముంగడికి వస్తా గంతే, మళ్ళీ టీవీ ముంగడికి వస్తా గంతే కదా. కానీ తిన్మార్ వలన ఖాళీగా ఉంటే మీరు ప్రమాదంలో ఉన్నట్టే చూసుకోరు. తిరగని సభలు పెట్టుకొని మా ప్రజలను చైతన్యవంతం చేసుకొని, కానీ మీ తిన్మార్ మల్లన్న నాకు మెసేజ్లు పెట్టి తిన్మార్ మల్లన్న నువ్వు బీసీల గురించి మాట్లాడితే ఖబర్దార్ అంటే పండ పెట్టి కసరు కట్టేటట్టు దొక్క బిడ్డలారా ఏమనుకుంటున్నారో. ఏం బీసీలు అంటే బిచ్చగాలనుకున్నారా? ఎవరు చదువుతారు, ఎవరు బతారు రాష్ట్రంలో ఈ దేశంలో? ఇది బీసీల చెరువు, బీసీల కన్నులతో నడుస్తున్న ప్రభుత్వాలు బీసీల బిచ్చ వేస్తారా? అసలైన బిచ్చగాళ్ళు కదా మీరు. అందుకోసమే సోదరులారా నేను చెప్తా ఉన్నా, ఇక్కడి నుంచి మా వినయాలు ఉన్నాడు, మా యాదవ్ సాబ్ ఉన్నాడు, మా అన్న సుందరరాజు అని ఉన్నాడు, అందరు ఉన్నారు. తిన్మార్ మల్లన్న ఏ మీటింగ్ అయినా వస్తారు, అది బీసీది అయితే రాదు, అది బీసీది అయితే రాదు, ఏ మీటింగ్ అయినా వస్తా. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా బీసీ బిడ్డలు కోట్లు వేశారు కాబట్టి వస్తా. ఇక రెండో విషయం, ఇక్కడికి కాదు నేను పోరాటం చేయొచ్చు కాక గతంలో కేసీఆర్ తోని మా మధ్యలో విరోచిత యుద్ధం జరగచ్చు కాక, నా మీద వందలాది కేసులు పెట్టొచ్చు కాక, ఈ బీసీలను గెలిపించడం కోసం కేసీఆర్ కూడా రిప్రజెంటేషన్ ఇస్తాను కొత్త సరికొంగపరి వస్తా. ఇవాళ బీపీ మండల్ గారి జయంతి సందర్భంగా చెప్తా ఉన్న బీసీ సోదరులారా, యుద్ధం ప్రారంభమైంది. అయిందా కాలేదా? 2 చేతులు